నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో కొన్ని మాటలు తెలుసుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యంగాను సిగ్గుపడనక్కర్లేని పనివాడుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నీవే దేవునికి కనపరచుకోవట్లకు జాగ్రత్త పడమంటున్నాడు. పౌలు గారు 2 తిమోతితో మాట్లాడుతున్న మాట. తిమోతి అంటే దేవుని ఘనత నొందినవాడని. ఆ తిమోతితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు సత్యవాక్యం ఎలా బోధిస్తున్నావు? నువ్వు అనుకూలంగా బోధిస్తున్నావా? దేవుని మాటలు చెబుతున్నావా? నువ్వుగా అనుకూలం 10 మాటలు మాట్లాడుకుంటే నీ జీవితం పతనం అయిపోద్ది. నువ్వు చిన్నపిన్నం అయిపోతావు. నువ్వు ఉపదేశం సరిగా చేయకపోతే నీ కుటుంబం కట్టుబడదు. నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను, నాకన్నీ జరిగిపోతున్నాయని అనుకోకూడదు. మనం దేవుని ఎదుట ఎలా ఉండాలి? భయభక్తులతో, అలా నీ చిత్తం ఏంటో, నువ్వేం మాట్లాడమంటే అది మాట్లాడతానని ఆ మాటలే మనం మాట్లాడాలి తప్ప బైబిల్ మొత్తం మీద కూడా ఏ మాట కూడా ఒక పొల్లైనా కలపడానికి లేదు, ఒక పొల్లైనా తీసివేయటానికి లేదు. అదేమంటున్నాడు? దేవుని ఎదుట యోగ్యమైనగా సిగ్గుపడనక్కర్లేని పనివారు. సిగ్గుపడేది ఎప్పుడు మనం పడతాం? ఏదన్నా తప్పు చేస్తేనో, ఎవరి మీదన్నా అబద్ధ సాక్ష్యం చెబితేనో, ఎవరితోనన్నా మనము లేనిపోయిన మాటలు మాట్లాడితేనో సిగ్గుపడతాం. ఆయన వచ్చి మనల్ని తిడతారు కూడా. నాకు బుద్ధి లేదా? నాకు సిగ్గు లేదా? ఎలాంటి మాటలైనా మాట్లాడేది అని అప్పుడు అంటారు. మనం అదే అంటున్నాడు, నువ్వు సిగ్గుపడలేని వారిగా ఉన్నాడంటున్నాడు. సత్యవాక్యం అంట సరిగా బోధించాలంట. ఆ సత్యవాక్యం మనం ఎలా బోధిస్తున్నాము? మనకు అనుభవమైన బోధిస్తున్నాము. దేవుని మాటల్లో, దేవుని మనసుల్లో నడపాలని ఆలోచనలు నడుపుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఉపదేశం కానీ కనుక దేవునికి కనబరుచుకోవాలంటాము. ఆయన ఎదుట మనం సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే మనం తప్పు చేసిన వారమే, మనం అయోగ్యులమే, మనం అపరాధులైతేనే తలకాయ ఉంచుకొని ఆయన ఎదుట సిగ్గుపడతాడు. నిర్భయంగా ఉంటే మనం ఆయన ఎదుట కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే, దేవా నీ చిత్తం మీద నాకు బయలుపరుసయ్యా, నీ మాటలే నేను మాట్లాడతానయ్యా. నువ్వేమి అక్కడ ఎతికేతో అలాగే అంటున్నాడు, నరపుత్రుడాను చక్కగా నిలబడు, నేను నీ నోటికి బోరై ఉంటాను అంటున్నాడు. అలా మనకు నోటికి ఎప్పుడు ఏ మాటలు అందించాలో ఆయనకు అన్నీ తెలుసు. మేలైన మాటలు మాడవాలి, గొప్పగల మాటలు మాట్లాడాలి. దేవుని సన్నిధిలో మనం ఏ మాటలు అయితే మాట్లాడుతున్నామో అవి మన కుటుంబంలో జరిగినాకే ఎదట వల్ల జరుగుతుంది. నేను ఎదట వాళ్ళని చెప్పించేశానులే అనుకుంటే దేవుడు మనల్ని చెప్పిస్తాడు. మనం గొప్పగల మాటలు మాట్లాడాలి, గొప్పగల వాక్యం చెప్పాలి, దేవునిలో నడిపించాలి. అలాంటి వారికి ఉండాలని దేవుడు కోరుకు. దేవుని ఎదట సిగ్గుపడవసరం లేదంట. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు? 1 కొరింథీ పత్రిక 1:29 కూడా అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారును దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని అర్థం చేయుటకు లోకములో దేశులైన వారిని తునీకరింపవలసిన వాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు నీతిమంతులను ఏర్పరచుకుంటాడు అనుకోవట్లా, డబ్బు ఉండేవాళ్ళని ఏర్పరచుకోవటానికి అనుకుంటాడు, అబద్ధం ఆడేవాళ్ళని ఏర్పరచుకుంటాడు, లంచాలు తినేవాళ్ళని ఏర్పరచుకోవటానికి అనుకుంటాడు. ఆయన ఏమంటున్నాడు? దరిద్రులు అంట. మనమైతే అసహించుకుంటాం. నేను కొత్త బట్టలు వేసుకున్నాడు, అమ్ముడు కూడా నా పక్కన కూర్చున్నాడు, చెడిపోయిన బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని నా పక్కన కూర్చోండి అంటే నా పక్కన కూర్చున్నాడు ఏంటని. నేనేమో మంచి చీర కట్టుకున్నాను, మంచి బట్టలు వేసుకున్నాను,
ఈ మురికిదేంటి మురుకోవేంటి నా పక్కన ఉన్నాడని మనం అసహించుకుంటాం. దేవుడు అలా అసహించుకునే మనుషుడు కాదు. మన మనుషుల స్వభావం కాదు కదా ఆయనది, దేవుని స్వభావం. అదే అంటున్నాడు, నేను సిగ్గుపరచుటకు లోకంలో మిమ్మల్ని ఎవరిని పెంచుకుంటున్నాడంట? బలవంతులైన వారిని బలహీనుల్ని ఏర్పరచుకుంటున్నాడు. అలా అంటారు, నేను బలవంతుడిని, నాకు సాటి లేదు, నా కుటుంబం ఎంత బలంగా ఉంది, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకన్నా ఎవడము గొప్పవాడు కాదని అనుకుంటాడంట. అలాంటి వారిని సిగ్గుపరచడానికి నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. మనం దేవుని ఎదుట కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుడు ఏ మాట అయితే మాట్లాడాలో అదే మనం మాట్లాడితే ఆయన ఎదుట మనం సిగ్గుపడవలసిన వ్యర్థమైన వాడు. ఎన్నిక లేని వారిని కూడా ఏర్పరచుకుంటాడు. ఎందుకు పనికిరాని వాడిని నన్నే ఏర్పరచుకున్నాడు. మనం ఎందుకు పనిచేస్తాం? ఆయన నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? నువ్వు గొప్పవాడు అనా, నువ్వు అందగాడు అనా, నువ్వు ఐశ్వర్యవంతుడు అనా? కాదు కదా. ఆయన ఉచితమైన కృపను బట్టి ఒక బలమైన సాధనంగా ఏర్పరచుకోవాలని నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటుకు తగినట్టు జీవించాలే తప్ప మనం ఏదో గొప్పవాడు అని కాదు. మనం ప్రార్థన చేస్తే ఎదట వాళ్ళు తగ్గిపోతున్నా కాదు. మనకు అలాంటి ఆహ్లాదం ఉండదు. యేసు నామములో ఈనాడు కలుగునుగా కానాలి. మనం హెచ్చించుకోవడం కాదు, మనం తగ్గించుకొని దేవుని రాజ్యంలో ఉండాలి. అలాంటి వారిని గురించి ఏర్పరచుకున్నాడు ఆయన. ఎన్నిక లేని వారిని, బలహీనులని, జ్ఞానం లేని వారిని ఏర్పరచుకుంటాడు. నీకు జ్ఞానం కుదరదు అంటే జ్ఞానం నన్ను అడుగు, నేను ఇస్తాను. అదే అన్నాడు సొలొమోను కూడా. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు 2 లక్షల మంది ఉన్నారు, నువ్వైతే నన్ను అభిషేకించావు, వీళ్ళందరినీ నేను ఏమిటో తగిన జ్ఞానం అనుగ్రహించాయి అన్నాడు. అదే బోధించాడు దేవుడు కూడా. జ్ఞానంతో పాటు బుద్ధినిచ్చాడు, బలం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, బలగాన్ని ఇచ్చాడు. అన్నీ మనకిస్తాడు. ఆయనలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసి మనం ఎప్పటికప్పుడే జరగాలంటే జరిగేది కాదు. అది నీ ప్రవర్తన బట్టి, నీ మార్పును బట్టి, దేవుడు నువ్వు ఎలా నడుస్తున్నావో, నేను ఎలా నడుస్తున్నాడు వ్యక్తికి దాన్ని బట్టిస్తాడు. ఇప్పటికిప్పుడు ఇచ్చేదేమీ కాదు. మన దేవుని సన్నిధిలో ఇప్పుడు కూడా సిగ్గుపడనక్కర్లేని వారిగా ఉండాలి. రోమాపత్రిక 1:16 కూడా అంటాడు, సువార్తను మోచనను నేను సిగ్గుపడను కాను, ఎలాగనగా నన్ను ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటకే అది దేవుని శక్తి అయి ఉన్నదంట. అందరూ కూడా రక్షణలోకి రావాలి. దేవుడు కూడా నమ్మి బాప్తిసం పొందాడు యోహాను గారి దగ్గర. రైతు ఎవరితో ఇలా జరగాలి, నా రక్త మాంసంలో పాల్గొనాలంటే ఇది జరగాలి, ఇది మాత్రమే జరిగితే మీరు దేవుని పిల్లలు అనిపించుకుంటారే తప్ప దేవుని పిల్లలు అనిపించుకోరు అని ఆయన కూడా నమ్మి బాప్తిసం పొందాడు. మొన్నే నా పెళ్ళి అయితే ప్రాక్టీస్ పెంచుకుంటానయ్యా, నా కుటుంబం అంతా ఒడ్డెక్కితే అప్పుడు బాప్తిసం తీసుకుంటానయ్యా, మంచిగా ఎప్పుడన్నా మన సత్య రోగం వస్తే అప్పుడు బాప్తిసం తీసుకుంటానయ్యా, ఇవే చెప్తాను కారణాలు. దేవుని ఎదుట మనం ఎప్పుడు మన యోగ్యమైన పాత్రలుగా కనపడాలి. ఆయన ఎదుట నిలబడాలంటే ముందు నమ్మి బాప్తిసం పొందాలి. అది యూదులని కాదు, గ్రీకు దేశస్థుడు కాదు, అందరూ కూడా నమ్మి బాప్తిసం పొందిన వారి రక్షించబడరు. అలాంటి వారిగా ఉండాలి. మనం సిగ్గుపడే అవసరం ఎదుట వారి గురించి. మనం వీళ్ళు భక్తి పరులంట, వీళ్ళు నీతి పొందులంట, మనలో కలవరంట అని ఎంతో మంది ఎగతాళి చేస్తారు. ఆడతలను సిగ్గుపడే అవసరం, మేము సిగ్గుపడే అవసరం. ఎందుకు? మన దేవుడు ఉన్నాడు, మన పక్షాన ఏజమాడేవాడు ఉన్నాడు, మన పట్ల అన్ని కార్యం చేసేవాడు ఉన్నాడు. ఆయన పట్ల మనం కార్యం చేసాం. అయ్యా, ఇక మీదటైనా నేను యోగ్యమైన పాత్రగా నేను కనపడుస్తాను. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావయ్యా, నా కుటుంబాన్ని సరి చేసుకుంటానయ్యా, నా కుటుంబం మీద నేను సిగ్గుపడనక్కర్లేని సువార్త యోధుడుగా నన్ను నిలబెట్టయ్యా, యోధురాలుగా నన్ను నిలబెట్టయ్యా, అందరికీ సువార్త చెప్పే యోగ్యత నాకు కలగజేయ్యా. నా చిత్తంలో నేను ఉంటానయ్యా. నీ రాజ్యానికి నేను వారసుగా సిద్ధపడాలంటే ముందు నేను సిగ్గుపడనక్కర్లాను. ఎవరికన్నా ఏదో చెప్తే సిగ్గుపడతానేమో. నువ్వు చేసి నువ్వు మంచిగా ఒకప్పుడు
తిరుగునోడు వేరా, తాగినోడు వేరా, ఇవాళ నీతులు చెప్పొచ్చా అంటారేమో అని సిగ్గుపడుతున్నావేమో. అది ఏది కాదు, ఇది దేవుని చిత్తం. ఇది నిన్ను ఒక ప్రణాళికతో నెరవేర్చుకున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్నాడు. ఏమే అది చేశావు, ఇది చేశావు, నా కుటుంబానికి నిప్పులు పాలు చేసావు, నా కుటుంబాన్ని అదో గడుపది చేసావు. కానీ ఇవాళ నీతిమంతురాలయ్యి నాకు చెప్పొచ్చావంటే కానీ కొందరు ఎగతాళి చేస్తారేమో అని సిగ్గుపడుతున్నావేమో. అది ఏది సిగ్గుపడ అవసరం. నువ్వు ఒకరు సిగ్గుపడే స్థితిలో ఉన్నాడు దేవుడు. అందరినీ కూడా సమానంగా చూసే దేవుడు, అందరితో కూడా మేలైన మార్గంలో నడిపించేవాడు. మనం అందరం కూడా దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వాడు. నా ఏ తప్పైనా చేసి ఉండొచ్చు. నేను దేవుని ఎదుట నువ్వు అప్పగించుకున్న తర్వాత ఆ తప్పు చేయడానికి ఇష్టపడవు. మనం ఒకసారి నీతిమంతులం కాదు కదా, పాపాత్మమే కదా, పాపంలో పుట్టిన వారమే కదా, పాప జీవితం అనుభవించిన వారమే కదా. ఆయన కృపను బట్టి నీతిమంతునిగా మార్చాడు. ఇకనైతే నాయన ఆ నీతిని మనం కడవరకు ఆయన రాకడ పడుస్తాం. మనం పాపడ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు కనిపెట్టుకుని ప్రార్థన చేద్దాం. దేవుడి దీవెని పొందుకుందాం. ఇంటి స్థితి మనకు కలగాలని దేవుని ఎదుటి మనసారా ఒప్పుకొని ఆయన నామాన్ని ఉచ్చరించుదాం. ఈ మాటలు దేవుడి